The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు రజనీ రమ గారు, ఫ్యామిలీ కౌన్సిలర్. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం, ఈ మధ్య కాలంలో ప్రాణం తీసుకోవడం అందరికీ, చిన్నదానికి పెద్దదానికి చాలా ఈజీ అయిపోయింది. ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా తీసుకోలేకపోతున్నారు. ప్రాణం మాత్రం ఈజీగా తీసేసేసుకుంటున్నారు. సో కొంతమందికి ఏమో సూసైడ్ టెండెన్సీ ఉంటుంది, కొంతమందికి సూసైడే ఆప్షన్గా కనిపిస్తుంది. సూసైడ్ ఆప్షన్గా కనిపించినప్పుడు, సూసైడ్ టెండెన్సీ ఉన్నప్పుడు ఆ టైంలో ఎట్లాంటి అంటే మనము ముందుగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోలేమా? అప్పటికప్పుడు మనకు ఆ ఫీలింగ్స్ వచ్చినప్పుడు మనల్ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? అయితే ఇప్పటికిప్పుడు ఇన్స్టంట్గా ఏ విషయాలు కూడా ఉద్ధరించబడవు. మొదటి నుంచి కూడా మన ఆలోచన విధానాన్ని ఆ రకంగా స్ట్రాంగ్ చేసుకుంటూ వెళ్ళాలి. దీనికి బేస్ వచ్చేసి నేను మళ్ళీ పేరెంటింగే చెప్తాను. పేరెంటింగ్లో పేరెంట్స్ అనేవాళ్ళు చిన్నతనం నుంచి పిల్లల్ని పెంచే విధానంలో, క్రమంలో ఇది కూడా నేర్పాలి. స్ట్రాంగ్ మైండ్ చేయాలి వాళ్ళకి. ఏ సమస్య వచ్చినా ఎలా పరిష్కరించుకోవాలి. దానికి నేను చాలా వీడియోస్ చేశాను. అందులో ఏంటంటే పిల్లలకి ప్రతిరోజు మనం వాళ్ళని మాట్లాడుతూ, వాళ్ళ భావాలు తెలుసుకుంటూ, వాళ్ళ సమస్యల్ని మనం తీరుస్తూ, ఒక సలహా ఇస్తూ, అంటే ఎవ్రీడే మనం గేదర్ అవుతూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి ఒక భరోసా, ఒక ధైర్యము, ఒక స్ట్రాంగ్నెస్, ఒక ఆలోచించే శక్తి, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే కెపాసిటీ, అవన్నీ వాళ్ళకి వస్తూ ఉంటాయి. చిన్నతనం నుంచి అలా అలా గ్రో అవుతూ ఒక సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి ఐ కెన్ డూ ఎనీథింగ్, నేను తీసుకోగలను, డెసిషన్ అని నేనే తీసుకుంటాను, తీసుకోగలను కాదు, నా డెసిషన్ నేనే తీసుకుంటాను, నా సమస్యని నేనే సొల్యూషన్ తీసుకుంటాను, నేను చేసుకోగలను పరిష్కారం అనే స్థాయికి పిల్లలు రావాలి అని అంటే ఎవరి వల్ల అవుతుంది? తల్లిదండ్రుల వల్ల అవుతుంది. ఇప్పటికిప్పుడు 25 ఏళ్ళు వచ్చేసిన తర్వాత, ఒక సమస్య వచ్చి మీద పడిపోయిన తర్వాత, దీని నుంచి నేను క్షణంలో బయట ఎలా పడిపోవాలి? ఓకే, సొల్యూషన్స్ ఉన్నాయి, నేను చెప్తాను, అయితే చెప్పేవాళ్ళు చెప్తారు చాలామంది. కానీ నువ్వు రిసీవ్ చేసుకునే మైండ్ నీకుందా? లేదు. ఎందుకు లేదు అంటే నువ్వు అలా పెరిగావు. అమ్మో అని భయం వేస్తుంది నీకు, అమ్మో నేను చేయగలనా అనే డౌట్ వస్తుంది నీకు, అమ్మో ఇది ఎలా అని కూడా అనిపిస్తుంది ఆ ఉపాయం ఆచరించాలంటే. అంటే నువ్వు చచ్చిపోవాలి అనుకునే దానికంటే కూడా భయంకరమైనవి కావు ఈ సొల్యూషన్స్. ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు నీకు గబగబా వెతికేస్తారండి, యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సమస్య వస్తే వెతికేస్తారు. బొచ్చడు వచ్చేస్తాయి. దాంట్లో నువ్వు ఇంప్లిమెంట్ చెయ్యగలవు కానీ ఏదో రాంగ్ తీసేసుకుంటావు నువ్వు. ఇది మొన్న ఈ మధ్య కనుక గూగుల్లో చూసి ఏదో చేద్దామని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇరుక్కుపోయాడు ఒక అబ్బాయి, అరెస్ట్ అయ్యాడు. అంటే డీటెయిల్స్ చెప్పను. అంటే ఆ వాటిల్లో చెడు చూసి చెడుకు ప్రభావితం అవుతున్నారే కానీ మంచి ఎన్నో ఉన్నప్పుడు నీ సమస్యకి ఆ సొల్యూషన్ నువ్వు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే నువ్వు ఖచ్చితంగా బయట పడగలవు. అంటే నువ్వు ఇది అనుకోవాలి, ఏంటంటే నాకు తెలియదు కంప్లీట్గా, ఇప్పుడు నేను ఈ సమస్యలు ఇరుక్కుపోయాను, ఇందులో నుంచి నేను బయటపడాలి, సో నేను ఇవన్నీ వెతికాను, ఇది నాకు నచ్చింది, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాను, ఎస్ నేను ఇందులో నుంచి బయటపడతాను అని నువ్వు మైండ్ ప్రిపేర్ చేసుకోగలిగితే ఎవరు నీకు ఏ సలహా ఇచ్చినా నువ్వు అందులో నుంచి బయటపడగలవు. సో మళ్ళీ కమ్ టు ద పాయింట్. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు వీళ్ళు ఆలోచనలు అలా వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఇంట్లో సభ్యులు ఉంటారు, ఇంట్లో లేరు, నువ్వు ఎక్కడ రూమ్లో ఉంటున్నావు, ఫ్రెండ్స్ ఉంటారు, లేదా ఆఫీస్లో నీకు కలీగ్స్ ఉంటారు, వాళ్ళతో నువ్వు నీ దగ్గరగా ఉన్న వాళ్ళతో ఎవరితోనన్నా నువ్వు షేర్ చేసుకోగలగాలి నీ సమస్యని. ఇందులో నుంచి నేను బయటపడలేకపోతున్నాను, ఏమన్నా ఉపాయం ఉందా? లేదు, ఒక ఆఫీస్లో నీ కలీగ్స్, నీ సాటి అదే వయసు వాళ్ళైతే వాళ్ళు చెప్పలేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు స్టాఫ్లో, లేదా మీ బాస్ని అడగచ్చు, తప్పేముంది. అంటే బాస్ వరకు అమ్మో మేము వెళ్ళగలమా అని అంటే ఆ ఉన్న చనువుని బట్టి, ఉన్న అవకాశాన్ని బట్టి మీరు వెళ్ళొచ్చు. ఏదన్నా రిక్వెస్ట్ చేసి సార్ నాకు ఈ సమస్య వచ్చింది, ఏమన్నా నేను బయటపడగలనా అని మీరు అడగచ్చు. ఈవెన్ స్కూల్ పిల్లాడిని తీసుకుంటే కూడా టీచర్కి చెప్పొచ్చు తన సమస్యని. ఇంకొకటి, తన ఇంట్లో చెప్పలేనప్పుడు తనకి ఫ్రెండ్స్కి చెప్పాడు అనుకోండి అబ్బాయి, ఆ చిన్నపిల్లాడు, వాళ్ళు తీసుకెళ్ళి ఇంట్లో చెప్పే అవకాశం ఉంది. చెప్పినప్పుడు ఇంట్లో వాళ్ళు అలర్ట్ అవుతారు. అలర్ట్ అయినప్పుడు ఈ అబ్బాయికి తగినంత కౌన్సిలింగ్ ఇప్పించడమా, ఆ అబ్బాయిని ఆ సమస్య నుంచి బయట పడేసి సేవ్ చేయటం అనేది తల్లిదండ్రులు చేయగలుగుతారు. ఇలాంటివి ఎవరు చేయటం లేదు. అంటే ఇప్పుడు ఎవరైతే సూసైడ్ చేసుకుంటున్నారో, ఇంతమంది మనస్తత్వాలు చూసుకుంటే వాళ్ళకి వాళ్ళ పెయిన్స్ కానీ ఏది కానీ ఇంకొకరికి షేర్ చేసే స్వభావమే వాళ్ళలో ఉండదు. స్వభావం కాదు అది, భయపడతారు. ఇప్పుడు ఫస్ట్ నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, ఆలోచనలు ఎలా వెళ్తున్నాయి, నాకు ఇంత పెద్ద సమస్య వచ్చింది, ఎలాగరా దీంట్లోంచి బయటపడాలి అని చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల ఫ్రెండ్స్ కొంతమంది భయపడతారు, వాళ్ళకి దూరంగా జరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా వీళ్ళు ఆలోచిస్తారు.
ఇంకొకటి చెప్పినా సరే వాళ్ళు మాత్రం ఏం చెప్తారులే అని ఒక భరోసా లేనితనంతో ఉంటారు. అంటే వాళ్ళు ఏదో సలహా ఇచ్చేసి బయట పడేస్తారని కాదు, అంటే నీ యొక్క సిచ్యువేషన్, నీ మెంటల్ కండిషన్ ని కొంచెం తెలియజేయటం అనేది ఎంతో మంచిది. కొంచెం కూల్ అవుతుంది, Yes. మొత్తం హెవీ వెయిట్ ఫీల్ భారం అనేది తగ్గుతుంది. షేర్ చేయడం తర్వాత ఏంటంటే నువ్వు ఏ వయసులో ఉన్నారో మనం పర్టికులర్ గా చెప్పాలి. 14 ఏళ్ళు అవ్వచ్చు, 25 ఏళ్ళు అవ్వచ్చు. 14 ఏళ్ల పిల్లవాడైతే ఇంట్లో చెప్పేయాలి, అమ్మ నాకు ఇలా అనిపిస్తుంది, ఇలా అనిపిస్తుంది చెప్పడం తప్పులేదు. అది ఏమీ తెలియని వయసు కాబట్టి చెప్పగలుగుతారు, చెప్పాలి. కానీ ఇప్పుడు ఆ వయసు పిల్లలు కూడా చెప్పడం లేదు. సో ఇలాంటి సోషల్ మీడియా అంతా పిల్లలు కూడా చూస్తున్నారు కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ ఛానల్ ముఖంగా పిల్లలైనా సరే మీ మనసులో ఏ బాధ భావం కలిగినా, ఇలాంటి చెడు ఆలోచనలు కలిగిన వెంటనే తల్లిదండ్రులకి చెప్పండి. అమ్మ కొడుతుందా అని తిడతాడు అనుకుంటే మీ సిబ్లింగ్స్ అన్నదమ్ములో అక్కచెల్లిలో ఉంటారు, వాళ్ళకి చెప్పండి. లేదా మీ అమ్మమ్మలో పిన్నిలో అత్తమ్మలో తాతలో దగ్గర వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. లేదా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఒక్కడికైనా షేర్ చేసి అరే నువ్వు చెప్పరా ఇంట్లో అని అనండి. వాళ్ళు ఇంటికి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాళ్ళు కొంచెం భయపడి యాక్షన్ తీసుకుంటారు. అంటే తీసుకోవాలి. ఆ పిల్లలు పిచ్చి మాటలే వాడు ఏం చెప్పాడో మా పిల్లాడు ఏమన్నాడు అని నెగ్లిజెన్సీగా ఊరుకున్నారంటే సమస్య నెత్తి మీద వరకు వస్తుంది. తర్వాత ఏడుస్తూ కూర్చోవడం తప్ప ఏం లేదు. ఇప్పుడు కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే నాకు ఇలా అనిపిస్తుందని తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, షేర్ చేసుకోవటం అనేది ఫస్ట్. తర్వాత కౌన్సిలింగ్ తీసుకోవాలి. కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉండాలి. ఇంకా మనం నీతులు చెప్తున్నట్టు ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఏమి కనపడవు, వినపడవు, బుర్ర పనిచేయదు. కానీ మనం జనరల్గా అందరూ కూడా రిసీవ్ చేసుకోవాలని చెప్తున్నాం అనమాట. ఇలా గతంలో ఉండకూడదు. ఇలాంటి సిచ్యువేషన్లో గతంలోనే ఉన్నామంటే, గతం అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఉన్న సమస్య గతం అనుకుందాం. అందులోనే ఉంటే బయటకు రాలేరు. ఆలోచన రాదు, వాళ్ళకి ఉపాయం తట్టదు. సో ఆ ఆలోచన అనేది ఫస్ట్ స్టాప్ చేసుకోవాలి. మనం ఉన్న సిచ్యువేషన్ నుంచి బయట ఎలా పడాలి, దీనికి సొల్యూషన్ ఆలోచిద్దాం. సమస్యనే ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా. ఇలా వచ్చిందేంటి, నాకే వచ్చిందేంటి, ఇప్పుడు వీళ్ళకి చెప్తే ఏమవుతుందో, వాళ్ళకి చెప్తే ఏమవుతుందో, అసలు నా సమస్యకి పరిష్కారం లేదు, చచ్చిపోవడం తప్పితే నాకు వేరే పరిష్కారం లేదు, వేరే దారి లేదు, నన్ను ఎవరు కాపాడలేరు. ఈ ఆలోచనలతోటి వాళ్ళు సూసైడ్ చేసేసుకుంటారు. కాబట్టి అలా ఆలోచించే వాళ్ళు తప్పకుండా పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికొకరికి షేర్ చేసేయాలి. చేసేసినప్పుడు కొంచెం భారం దిగుతుంది. వాళ్ళు ఏదన్నా ఇన్స్టెంట్ గా ఒక చిన్న మాట చెప్పగలుగుతారు, అరేంట్రా నువ్వు పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు, అలా వద్దు, మేము అందరం లేవా అని అనగలుగుతారు. అన్నప్పుడు ఆ చిన్న మాటకి కొంచెం ధైర్యం వస్తుంది, కొంచెం మనం ఆపగలుగుతాం వాళ్ళని. ఆ తర్వాత వాళ్ళని కౌన్సిలింగ్కి తీసుకెళ్ళాలి. ఇంట్లో వాళ్ళు చెప్తే వాళ్ళకి ఎక్కదు, ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, కౌన్సిలింగ్ ఇప్పించాలి, ఆ ఆలోచనల నుంచి బయటపడేటట్టు చేయాలి. అతను చెప్పిన సమస్యని సరిగ్గా వీళ్ళు కూడా రిసీవ్ చేసుకుని వీళ్ళు కూడా ఒక సొల్యూషన్ ఆలోచించి మేమున్నామని భరోసా ఇవ్వాలి. అంతేగాని తలుపులు వేసుకుని కూర్చుంటే పిచ్చోడు బయటికి రావట్లేదు, ఎంతసేపు చూసినా మాట్లాడట్లేదు, ఏంటో 4 రోజుల నుంచి అలా ఉన్నాడని అందరికీ చెప్తారు. కానీ ఆ తలుపులు కొట్టి లోపలికి వెళ్ళి అతనికి ఏం చేయాలనేది ఆలోచించాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు